వెల్కమ్ టు 99 టీవీ. నేను సాయి సుధా. బులెటిన్ అప్డేట్స్ చూద్దాం. కంచ గచ్చిబౌలి భూములను ప్రైవేటు పరం చేసే ఆలోచన కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు తీర్పు విషయంలో కేటీఆర్ ప్రజలను తప్పుదో పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ హయాంలో హైదరాబాద్ చుట్టూ వేల ఎకరాల భూములను విక్రయించిందని విమర్శించారు. గతంలో చాలాసార్లు బీఆర్ఎస్కు కోర్టుల చేతిలో మొట్టికాయలు పడ్డాయని గుర్తు చేశారు. కోర్టులంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి గౌరవం ఉందని చెప్పారు. ప్రాంతంలో ఎన్ని వేల ఎకరాలు మీరు అమ్మినారు, ఆ లెక్కలు తీసుకుందాం నాయన, రండి. మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాము. ఏ వేదికమైనా సిద్ధము. మీరు 10,000 ఎకరాలకి పైగా ఏ కంపెనీలకి ఏ ధరకి ఇచ్చినారు, ఎంత అగ్గసొక్కకు అమ్మినారు, ప్రభుత్వ ఖజానాకి ఎంత నష్టం జరిగింది, ఇవన్నీ కూడా లెక్కలేసుకుందాము. దమ్ము ధైర్యం ఉంటే చర్చకు రండి. పత్రికా విలేకరుల సమక్షంలోనే మనం చర్చ పెట్టుకుందాం. 10 ఏళ్ల కాలంలో మీరు మొత్తం ఈ రాష్ట్రంలో అమ్మినటువంటి భూములు, ట్రాన్స్ఫర్ చేసినట్టు భూములు, బదలాంపులైనట్టు భూములు, డీఫారెస్ట్రేషన్ అయిన భూములన్నిటి మీద చర్చ పెట్టుకుందాం. ప్రజలకు కూడా తెలవాలి, తెలంగాణ ప్రజలకు తెలవాలి. గత 10 ఏళ్ల కాలంలో మీరు చేసిన నిర్వాహకం నుంచి మరొకసారి నెమరేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి చర్చకు సిద్ధమనే మాట చెప్తా ఉన్నాం. తీసుకొని మాట్లాడితే మంచిది. పర్యావరణము, జంతువులు అంటే మాకు కూడా ప్రేమనే. అసలు నెహ్రూ ఈ దేశంలో జూలాజికల్ పార్కులు అత్యధిక శాతం నెలకొల్పింది ఎవరో తెలుసా మీకు? జవహర్లాల్ నెహ్రూ గారు. జంతువుల సంరక్షణ ఉండాలి. శ్రీశైలంకి మేము ఎందుకు హై ఫ్లైఓవర్ అడుగుతా ఉన్నాం? కింద జంతువులు డిస్టర్బ్ కాకూడదు, వారి సంచారం డిస్టర్బ్ కాకూడదని అన్ని వేల కోట్ల ప్రాజెక్ట్ ఎందుకు తీసుకొస్తా ఉన్నాం? ప్రజాస్వామ్యంలో రాజకీయాలు వాస్తవాలు మాట్లాడాలి. ఎన్ని రాజకీయ నాయకుడు ప్రజాస్వామ్యంలో మాట్లాడాలి. ఆపోజిషన్ ఉండాలని కోరుకునే వ్యక్తులము. కేటీఆర్, హరీష్ రావు సమర్థవంతంగా పనిచేయాలని కోరుకుంటాం. ఎందుకంటే మేము తప్పులు చేస్తే ఎత్తి చూపాలని. కానీ మీరు తప్పులు ఎత్తి చూపకుండా లేనున్నట్టు ఉన్నది లేనట్టు మాయాజాలం చేసి ప్రజల మన్న